నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ దాడులతో రష్యా ఉక్కిరిబిక్కిరి, మాస్కోలో బ్లాక్ రెయిన్. రక్షణ రంగంలో భారత్ సరికొత్త రికార్డు. 1.78 లక్షల రూపాయల కోట్లకు చేరిన ఉత్పాదకత 5 ఏళ్లలోనే రెట్టింపు. అన్నదాతలకు శుభవార్త. సుఖీభవ నిధులు విడుదల. రైతుల ఖాతాల్లో 3,125 కోట్ల రూపాయలు జమ. టీటీడీని వెంటాడుతున్న సిబ్బంది కొరత. పలు విభాగాల్లో పెరిగిన పనిభారం. నత్తనడకన అభివృద్ధి పనులు. చిత్తూరులో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల ప్రగతి సభ. 4,000 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం, అభివృద్ధి. ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. శ్రీవారి అన్న ప్రసాదంలో 7 వెరైటీల పప్పులు. వివిధ ప్రాంతాలకు చెందిన పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష. కపిల తీర్థంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ హామీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇది యాదృచ్ఛికమో భగవత్ సంకల్పమో నాకు తెలియదు. కరెక్ట్ గా గత ఏడాది మామిడి రైతులకి కష్టకాలంలో 4 రూపాయల మద్దతు ధర ప్రకటించిన రోజు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకెళ్ళా మీతో మాట్లాడా. మళ్ళీ రాత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రి వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు గారు చర్చించి మళ్ళీ మామిడికాయల రైతులకి 4 రూపాయల మద్దతు ధర ప్రకటించి రైతుల కళ్ళల్లో ఆనందం చూశారు. ఈ ప్రయోజనాన్ని పొందిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారిని కూడా కోరుకుంటున్నా. ఆయనకు ఆయుష్ యశస్సు ఎప్పటికీ ఉండాలని, 100 ఏళ్లు ఆయన మామిడి రైతుల ఆయుష్ పోసుకుని యశస్సుతో ఆయుష్తో ఆరోగ్యంతో జీవించాలని మనసారా ప్రార్థిస్తున్నా. నమో వెంకటేశ్వర. ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా పవిత్రమైన రోజు. ఈరోజు శుక్రవారం. స్వామివారి అభిషేకం కూడా ఉదయం అయింది. మనం దర్శించుకుని అందరూ చల్లగా ఉండాలా, రాష్ట్రం అంతా కూడా సౌఖ్యాలతో ఉండాలని చెప్పి మరి స్వామివారిని ప్రార్థించడం జరిగింది. కూటమి ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. దానికి స్వామివారి ఆశీర్వచనాలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. Arrangements have been made for all the common man, the Chief Minister and all the members of the management. All of them are doing a good job. The chairman is also very devoted here. So I wish them all the best. So let God Venkateshwara bless everyone who come here and pray for the betterment of their lives and happiness. రాష్ట్రంలో మెగా డిఎస్సి నియామకాలపై వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోందని కూటమి నేతలు మండిపడ్డారు. కులం పేరుతో చిచ్చు పెడుతున్నారని, పారదర్శకంగా స్పోర్ట్స్ కోటా నియామకాలు జరుగుతున్నాయని శాప్ చైర్మన్ రవినాయుడు స్పష్టం చేశారు. నిన్న బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో గవర్నర్ గారిని కలిసి ఏం చేశారు? మెగా డిఎస్సిలో తప్పులు జరిగాయని చెప్పారు. మీకు సిగ్గుందా అని మనం స్పష్టంగా అనేక సందర్భాలని ఇప్పుడు అడుగుతున్నాం. మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. మీరు మారరా? నాకు అర్థం కాలేదు. అసలు ఇంతవరకు బాధితులు అనేక సందర్భాల్లో మేము చెప్పాం, ఎవరన్నా ఉంటే మీకు ఏదన్నా సమస్య ఉంటే అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసాం, అక్కడ వచ్చి నివృత్తం చేసుకోమని స్పష్టంగా చెప్పాం. వాళ్ళకి డౌట్ వచ్చిన వాళ్ళు బాధితులేమో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు అక్కడికి వస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు సాటిస్ఫై అయి వెళ్తున్నారు. కానీ బురద జల్లే పని మటుకు వైసీపీ నేతలు ఆపడాల. మేము అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారికి, అసలు మీరు మనిషా? మీరు ఇంత పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నారు, సీనియర్ లీడరు, మిమ్మల్ని ఏమన్నా మాట్లాడితే బాగుండదు. మీరు కూడా ఆ వంకర బుద్ధాలతో కలుసుకొని మీరేంటే నాకు అర్థం కాలేదు. మీరు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. మీరే డిఎస్సి ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా మీరు ఇబ్బంది పడ్డారు. పోస్టులే ఖాళీగా లేవని చెప్పి నువ్వే కదా అసెంబ్లీలో చెప్పింది విద్యాశాఖ మంత్రిగా. మరి ఇప్పుడు పోయి డిఎస్సి గురించి గవర్నర్ గారికి ఫిర్యాదులు అని చెప్పి ఫిర్యాదులు చేస్తున్నారు. కోర్టుకు వెళ్ళారంట. వారం నుంచి కనపడ్డలా ప్రశ్నిస్తూ ఉంటే మేము అడుగుతున్నాం, ఇది డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్ అయిన అభ్యర్థుల కులం. ఇది కూడా బాధేస్తోంది. ఈ కులాల గురించి మాట్లాడాలంటే క్రీడాకారులకు కూడా కులాన్ని అంటకడుతున్నారు. క్రీడాకారులకు కూడా బహుశా సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగోలీ గారు, పిటి ఉషా గారు, లేకపోతే ఇప్పుడున్న రోహిత్ శర్మ గారు, కోహ్లీ గారు కానీ
ఈ రాష్ట్రంలో పుట్టుంటే వాళ్ళకు కూడా కులాలు అంటకట్టేస్తుంటారు. వాళ్ళకు కూడా కులాలు అంటకట్టేస్తారు. బహుశా వాళ్ళు ఈ రాష్ట్రంలో పుట్టక వాళ్ళు గొప్ప ప్లేయర్స్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్లో కానీ పుట్టుంటే వాళ్ళకు కూడా కుల రంకం అంటకట్టుంటారు. తిరుపతిలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మామిడి పంటకు కిలోకు 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించేంత వరకు కనీసం 15 నుంచి 20 వేల రూపాయలని ఇవ్వాలి గట్టిగా డిమాండ్ చేస్తూ ఆయన రైతుల డిమాండ్ని పూర్తిగా అర్థం చేసుకుని ఖచ్చితంగా చేయండి అంటే ఈరోజు ఆయన అంతకుముందు ఏ విధంగా మాట్లాడాడు అగ్రికల్చర్ మినిస్టర్ మీకు తెలుసు అచ్చెన్నాయుడు గారు వరి దండగా అన్నాడు. సీఎం గారు వచ్చిన రోజు ఏం మాట్లాడినాడంటే అది ఎందుకంటే రికార్డ్ చేయలే మామిడి చెట్లు ఎందుకు ఎక్కువగా వేసుకున్నారు మీరు కూడా మాట్లాడటం జరిగింది. త్యాగరాజు మొదలారు ఆయన వినేసి ఏం సార్ ఇట్లా అంటున్నారంటే నువ్వు గమ్మున పోయి అని చెప్పినాడని అతను చెప్పడం జరిగింది. ఈరోజు 4 రూపాయలు ఎక్కువగా ఇచ్చారు. 6, 4 కలిసి 10,000 అయింది. మా ప్రభుత్వం వచ్చి 4,000 ఇచ్చినారని సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు చేసుకునే వాళ్ళకి నా విజ్ఞప్తి అంటే రైతుల యొక్క పరిస్థితిని పోయి చూడండి. కేవలం మేము మాట్లాడిన దానివల్ల రైతుల కోసం రైతుల వల్ల పోరాటం చేసిన దానివల్ల 4 రూపాయలు ఎక్కిచ్చారు. ఈ 4 రూపాయలతో రైతు బాగుపడడు. రైతుకు కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ ఉండదు. రైతు కేవలం ఏ విధంగా పంట పైన ఆధారపడుతున్నాడని చూసుకొని జిల్లాకు సంబంధించినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా రైతే. ఆయన బాగా ఆలోచించుకొని కనీసం 15 నుంచి 20 వేల రూపాయలు ఇచ్చేదానికి పూనుకోవాల్సిందిగా డెసిషన్ తీసుకోవాల్సిందిగా వారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పోరాటం 15,000 ఇచ్చేంత వరకు ఇది కొనసాగుతుంది. కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ ఆలయాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల నుండి అందిన ఫిర్యాదు మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శరత్ శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్నందున ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లను మరింత పటిష్టంగా తీర్చిదిద్దడం, డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతులు చేపట్టడం, పరిశుభ్రతను మెరుగుపరచడం వంటి అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో బి నాగరత్న, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి గిరిధర్, డిఈలు రవిశంకర్ రెడ్డి, సరస్వతి, ఈఈలు మల్లికార్జున ప్రసాద్, సుమతి, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ ప్రసాద్, సూపరింటెండెంట్ కేపీ చంద్రశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కపిలేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శన చేయడం జరిగింది. ఈ మధ్య చాలా మంది భక్తులు కూడా కంప్లైంట్ చేశారు, క్యూ లైన్లు సరిగా లేవు, ఆ విధంగా వర్షం వచ్చినప్పుడు కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి, తడుస్తున్నాము, దానికి ఏమైనా కవర్ చేయండి అని లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. దాని అనుగుణంగా ఇంజనీరింగ్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, మన డిప్టీఓ గారు, ఏఓ గారు అందరితో కలిసి చూడటం జరిగింది. ఆ క్యూ లైన్ కూడా సరిగా చేయమని చెప్పడం జరిగింది. క్యూ లైన్ బాగా అసౌకర్యం లేకుండా సౌకర్యంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయమని చెప్పినాం. వాళ్ళకి సౌకర్యవంతంగా ఈ ఏర్పాట్లు చేయమని చూసి అవి చేయాలని నిర్ణయించుకున్నాం. దాని అనుగుణంగా ఏఓ గారికి ప్రపోజల్ పంపించి దాన్ని అవి శాంక్షన్ చేసి దీన్ని పనులు చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఆహార పదార్థాలలో నాణ్యతను పాటించాలని, లేని ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి సూచనలతో కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలోని మల్టీనేషనల్ రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారి మద్దిలేటి, వెటర్నరీ అధికారి గుణశేఖర్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించామని తెలిపారు. నగరంలోని మల్టీనేషనల్ రెస్టారెంట్ వ్యాపార సంస్థలైన డామినోస్ రెస్టారెంట్ బాలాజీ కాలనీ, డామినోస్ రెస్టారెంట్ రేణిగుంట రోడ్, డామినోస్ రెస్టారెంట్ తిరుమల బైపాస్ రోడ్డు, కేఎఫ్సి వివి మహల్ రోడ్డు, కేఎఫ్సి ఎయిర్ బైపాస్ రోడ్, మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ ఎయిర్ బైపాస్ రోడ్ మరియు సబ్వే రెస్టారెంట్ తిరుమల బైపాస్ రోడ్లను తిరుపతి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్, వెటర్నరీ ఆఫీసర్, పారిశుద్ధ్య శాఖ సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. ఇందులో మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్, డామినోస్ రెస్టారెంట్, సబ్వే రెస్టారెంట్లు సరియైన ప్రమాణాలు పాటించుతూ ప్రజల వినియోగార్థం విక్రయించు ఆహార పదార్థాల వ్యాపారం సరిగా నిర్వహించడం, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాపారాన్ని చేయటం గుర్తించారు.
కానీ వారి వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సరైన పద్ధతిలో తడి, పొడి మరియు ప్రమాదకర వ్యర్థాలుగా వేరు చేయకుండా సరైన డబ్బాలలో నిల్వ చేయకపోవటం వలన ఇన్శానిటరీ కండిషన్లో ఉండుట, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ పాటించకపోవటాన్ని గుర్తించారు. భవానీనగర్ KFC రెస్టారెంట్, ఎయిర్ బైపాస్ రోడ్ నందలి KFC రెస్టారెంట్ నందు 17/6/2026 తేదీ బెంగళూరు నుండి తెచ్చిన దాదాపు 684 కేజీల మరియు 683 కేజీల చికెన్ సరైన ర్యాక్లలో ఉంచక రూమ్ ఫ్లోర్ పైన నిల్వ చేసి అపరిశుభ్రమైన పరిస్థితుల్లో చెడు వాసన వేస్తూ ఉండి ప్రజా వినియోగమునకు నిరుపయోగముగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. అదే 2 KFC రెస్టారెంట్లందు కొన్ని ఆహార పదార్థాలు ప్యాకింగ్లపై MRD లేబుల్స్ వేయలేదు, స్టోర్ రూములు సరైన పద్ధతిలో నిర్వహించకపోవటం మరియు వాటర్ టాప్స్ లీక్ అవ్వటం వలన స్టోర్ రూమ్ వద్ద నీరు నిలిచి ఉన్న పరిస్థితిని గుర్తించారు. డామినోస్ రెస్టారెంట్, బాలాజీ కాలనీ, రేణిగుంట రోడ్డు, తిరుమల బైపాస్ రోడ్ నందలి రెస్టారెంట్లు, సబ్వే రెస్టారెంట్ పరిశుభ్రంగా ఉన్నాయి. ఎయిర్ బైపాస్ రోడ్లోని మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ కూడా మంచి కండిషన్లో ప్రమాణాలు పాటించడాన్ని గుర్తించారు. KFC వారికి నగరపాలక సంస్థ నుండి నోటీసులు జారీ చేశారు మరియు రెస్టారెంట్ నందు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ పాటించవలసిందిగా నోటీసులు జారీ చేశామని తిరుపతి నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ తెలిపారు. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు నగరంలో ఉన్న 7 మల్టీనేషనల్ రెస్టారెంట్స్ని ఫుడ్ సేఫ్టీ విభాగం, వెటనరీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ బృందంతో పాటు విజిట్ చేయడం జరిగింది. దీంట్లో KFCకి సంబంధించిన 2 బ్రాంచెస్ అంటే విమహల్ రోడ్ బ్రాంచ్ అండ్ ఎయిర్ బైపాస్ రోడ్ బ్రాంచ్ అండ్ డామినోస్ సంబంధించిన 3 బ్రాంచెస్, ఒకటి బాలాజీ కాలనీ బ్రాంచ్, తిరుమల బైపాస్ రోడ్లో ఒక బ్రాంచ్ అండ్ రేణిగుంట రోడ్లో ఒక బ్రాంచ్, సబ్వే తిరుమల బైపాస్ రోడ్లో ఉన్న సబ్వే అండ్ దెన్ పాటు మెక్డొనాల్డ్స్ ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న మెక్డొనాల్డ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఈ విజిట్లో మనకి మెక్డొనాల్డ్స్ అండ్ డామినోస్ ఏవైతే 3 బ్రాంచెస్ ఉన్నాయో అవి అండ్ సబ్వే ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ సంబంధించిన గైడ్ లైన్స్ అండ్ మున్సిపాలిటీ సంబంధించిన గైడ్ లైన్స్ అన్నీ కూడా నీట్గా ఫాలో అవడం జరుగుతూ ఉంది. సో అండ్ KFC మాత్రం మనం కొంత డీవియేషన్స్ అబ్జర్వ్ చేసాము. ముఖ్యంగా KFC విమహల్ రోడ్డు ఒక బ్రాంచ్ ఉంది అండ్ ఎయిర్ బైపాస్ రోడ్లో ఒక బ్రాంచ్ ఉంది. సో ఈ 2 బ్రాంచెస్లో కూడా మన స్టోరేజ్ కంపార్ట్మెంట్ చెక్ చేసాము. ఈ స్టోరేజ్ కంపార్ట్మెంట్లో హెవీగా స్టాక్ పైలప్ చేశారు. వీళ్ళు 17th మనకి ఏదైతే 17th ఉందో ఈ మంత్, ఆ 17th స్టాక్ తెప్పించడం జరిగింది. బెంగళూరులో నుంచి ఒక మీట్ కంపెనీ నుంచి వీళ్ళు స్టాక్ పర్చేస్ చేశారు. మన విమహల్ బ్రాంచ్లో 684 కేజెస్ లభ్యమైంది అండ్ మన ఎయిర్ బైపాస్ రోడ్ బ్రాంచ్లో 683 కేజెస్ మనకి లభ్యమైంది. అండ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఎక్కడైతే వీటిని ప్రిజర్వ్ చేశారో ఆ స్టోరేజ్ కంపార్ట్మెంట్ కూడా ప్రాపర్గా లేదు, ఇన్సానిటరీ అండ్ అన్హైజీనిక్ కండిషన్స్లో ఉండేది అబ్జర్వ్ చేశాము. పక్కనే ఉన్న కిచెన్ సింక్ నుంచి వాటర్ లీక్ అయ్యి స్టోరేజ్ కంపార్ట్మెంట్లో వెళ్ళడం కూడా అబ్జర్వ్ చేశాము. అండ్ కొంత ఫౌల్ స్మెల్ కూడా స్టోరేజ్ కంపార్ట్మెంట్ నుంచి రావడం జరుగుతుంది. ఈ స్టాక్ అంతా కూడా నేలపైన ర్యాక్స్ పైన 15 సెంటీమీటర్స్ అబౌవ్ స్టోర్ చేయాల్సింది డైరెక్ట్గా నేలపైన స్టోర్ చేశారు. ఈ పక్కన సింక్ ఏదైతే లీక్ అవుతుందో ఈ లీక్ అయిన సింక్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా అండ్ ఆ మీట్ నుంచి వచ్చిన జ్యూసెస్ అంతా కూడా అట్లే నేలపైన మిక్స్ అవ్వడము, ఆ వాటర్లో అన్హైజీనిక్ అండ్ ఇన్సానిటరీ కండిషన్స్లో కూడా మీట్ని స్టోర్ చేయడం అబ్జర్వ్ చేశాము. దాంతోపాటు ఈ 7 రెస్టారెంట్స్లో కూడా కామన్గా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే డ్రై వేస్ట్ సపరేట్గా, వెట్ వేస్ట్ సపరేట్గా, సెగ్రిగేషన్ ప్రాపర్గా లేదు. సో వీళ్ళందరికీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం అవగాహన ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని చెప్పి సిబ్బంది కూడా అవగాహన కల్పించడం జరిగింది. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా ఎక్కడ డీవియేషన్స్ ఉన్నాయో మన KFC రెస్టారెంట్ వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మల్టీ నేషనల్ కంపెనీస్కి సంబంధించిన ఫుడ్ ప్రిపరేషన్ సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. అందులో కొన్ని మెయిన్ KFCలో కొన్ని ల్యాబ్స్ కనపడినాయి. సార్ వాళ్ళు కూడా నోటీసులు ఇష్యూ చేసి కొంత ఫైన్ ఇంపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ పొద్దు రేపు జరిగే పట్టణంలో జరిగే మటన్ విషయం అయితేనేమి, తర్వాత ఫిష్ మార్కెట్లో అయితేనేమి కొన్ని ఇష్యూలలో అధ్వానంగా ఉన్నాయి. ప్రజలు కూడా మనకు సహకరించి ఎక్కడ మనం మటన్ తీసుకుంటున్నాం, ఎక్కడ చేపలు తీసుకుంటున్నాం, ఎక్కడ చికెన్ తీసుకుంటున్నాం అనేది గమనించి ఆ ఏరియాలో ఏదైనా కంప్లైంట్ ఉంటే కూడా మాకు కంప్లైంట్ డైరెక్ట్గా వచ్చి ఆఫీస్ కానీ ఫోన్లో కానీ కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ఫుడ్ కలర్స్ కానీ, టేస్టింగ్ కలర్స్ కానీ, ఆయిల్స్ కానీ వాడుతూ ఆయిల్ కలర్ నల్లగా మాడిపోయినప్పుడు కూడా ఈ కొన్ని ఫుడ్ ఐటెం కలర్ వడ కానీ, పూరి కానీ కలర్ మారే అవకాశాలు ఉంటాయి. అట్టప్పుడు గమనించి మాకు కంప్లైంట్ చేయొచ్చు. అదే రోజు రొటీన్లో మీరు నెగ్లెక్ట్గా చేస్తుంటే వీళ్ళు చేసే వ్యాపారం రొటీన్గా చేసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అందరూ అప్రమత్తమై వినియోగదారులకు కూడా బాధ్యత ఉంది సమాజం మీద. కాబట్టి అందరూ బాధ్యతగా మసులుకోవాలని చెప్తున్నాం. ఎటువంటి కంప్లైంట్స్ ఎక్కడున్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తదుపరి చర్యలు తీసుకుంటాం. తిరుమలలో అన్న ప్రసాదాల తయారీలో నాణ్యమైన పప్పు దినుసులను వినియోగించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన పప్పు మిల్లర్లతో
టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీకి అవసరమైన పప్పు దినుసుల నాణ్యత, పరిమాణం, సరఫరా తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రోజువారీ అన్నప్రసాదాల తయారీలో శనగలు, పొట్టు తీసిన మినుములు, పొట్టుతో కూడిన మినుములు, కందిపప్పు, పెసరపప్పు, వేరుశనగలు వంటి 7 రకాల పప్పు దినుసులను టీటీడీ వినియోగిస్తోందని అదనపు ఈవో తెలిపారు. గత కొన్నేళ్లుగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల నుంచి కూడా నాణ్యతతో పాటు అవసరమైన పరిమాణంలో పప్పు దినుసులు సరఫరా చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల ప్రతినిధులు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు మహా యజ్ఞంగా అన్నప్రసాదాలు అందిస్తున్న టీటీడీ సేవలో భాగస్వాములై నాణ్యమైన పప్పు దినుసులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం పప్పు మిల్లర్ల నుంచి పప్పు దినుసులు కొనుగోలుకు ఉన్న పారదర్శకమైన విధానాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో ఆదేశించారు. ఈ సమావేశంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, వేర్ హౌసింగ్ డిప్యూటీ ఈవో పద్మావతి, జనరల్ మేనేజర్ ఉమాశంకర్, పోర్టు ఏఈఓ మునిరత్నం, కేటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలు పప్పు మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. మిగతా వాళ్ళతో పోలిస్తే ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళకి సప్లై చేసే దానికంటే ఇక్కడ తక్కువే ఉంటుంది. క్వాలిటీ యాజ్ యూజువల్ గా బాగా మన స్టింజెంట్ క్వాలిటీ పెట్టింగ్ చేస్తాం. మన ల్యాబ్ కూడా కొత్త ల్యాబ్ పెట్టేది చాలా బాగుంటుంది. ల్యాబ్లో కూడా చాలా పగడుతుంది, కానీ అప్రూవ్ అయిన తర్వాత మనం తీసుకుంటాం. ఆ ఇన్సిడెంట్ అయిన గొడవలు అయిపోయిన తర్వాత మనం చాలా స్ట్రీమ్లైన్ చేసాం. చాలా మానవ హక్కుల పరిరక్షణ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే లక్ష్యంతో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కృష్ణలంకలో పోలీసు కస్టడీలో జరిగిన ఈ ఘటనపై నిజానిజాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. గత 3-4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నాం. బాధాకరమైనటువంటి సంఘటన, ప్రజాస్వామ్య వ్యవస్థలో జరగకూడనటువంటి ఘటన. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో కృష్ణలంకలో జరిగినటువంటి లాకప్ మర్డర్ ఘటన ఏ రకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా కలిచివేసిందో మనం చూస్తున్నాం. ఆ కుటుంబానికి, ఆ తల్లికి న్యాయం జరగాలని ఎంతో మంది కూడా నినదిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆ సంబంధిత కుటుంబం ఏదైతే ఉందో రేపు ఉదయం 9 గంటలకి తిరుపతిలోని అనంత వీధి నుంచి గాంధీ రోడ్డు హతిరాంజీ మఠం కార్యాలయం వరకు భారీ ఎత్తున భూమన అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు మానవ హక్కుల పరిరక్షణ ర్యాలీ చేపట్టనున్నారు. ఇంకొకసారి ఎవరికి కూడా ఇటువంటి అన్యాయం జరగకుండా ఉండడం కోసం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరలా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని, రేపటి రోజున జరగబోయే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్క తిరుపతి వాసులందరూ కూడా మీ అడుగును వేయాలని, మీ యొక్క గొంతుకును అందులో వినిపించాలని చెప్పి కూడా మీకందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను తిరుపతి కాంగ్రెస్ నేతలు అలిపిరి వద్ద ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. శుక్రవారం రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలిపిరి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి తమ నేత రాహుల్ గాంధీకి ఆయుర ఆరోగ్యాలు, ప్రజా సమస్యలపై అధికార పార్టీని నిలదీసే శక్తి కలగాలని మొక్కులు తీర్చుకున్నారు. రాహుల్ నాయకత్వంలోనే దేశ ప్రగతి సాధ్యమని నేతలు కొనియాడారు. లోక్సభలో 130 కోట్ల మంది గొంతుకగా రాహుల్ గాంధీ ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. విద్యా వ్యవస్థ, నీట్ పేపర్ లీకేజీలపై పోరాడుతున్నారు. 2029లో ప్రజాభిమానంతో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. భారతదేశంలో జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజా గొంతుగా నిలిచిన రాహుల్ గాంధీ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, 2029లో దేశ ప్రధానిగా పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని స్వామివారిని ప్రార్థించినట్లు చిట్టిబాబు, దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపంలో రాహుల్ గాంధీ గారి పేరు మీద అర్చన చేయించి, అదేవిధంగా
కొబ్బరికాయల ముక్కు చెల్లించుకోవడం జరిగింది. దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూడాలని కాంగ్రెస్ కార్యకర్తలు, దేశ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి టెంకాయలు కొట్టి ముక్కు చెల్లించుకుంటూ రాహుల్ గాంధీ గారి పేరు మీద ఆయన ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో కలకాలం ఉండాలని వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించడం జరిగింది. శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత బోన్ డెన్సిటీ పరీక్షల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తిరుపతి రెడ్డి కాలనీలోని శ్రీ సాయి సుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ ఎముకలు, కీళ్లు, నరాల వైద్య నిపుణులు డాక్టర్ బి సుకుమార్, ఇంటర్ ఫార్మా లిమిటెడ్ ముంబై వారి సహకారంతో 50 మందికి పైగా ఉచిత బోన్ మినరల్ డెన్సిటీ పరీక్షలు చేసి సలహాలు ఇచ్చారు. 40 ఏళ్లు పైబడిన వారందరూ ప్రతి 3 నెలలకు ఒకసారి ఎముకల సాంద్రత పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ సుకుమార్ సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ కాల్షియం ఆహారం ద్వారానే భర్తీ చేసుకోవటం మంచిది, ఎముకల సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త పడాలని తెలిపారు. ఎముకల్లో కాల్షియం తగ్గడం వల్ల వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన 12 సంవత్సరాల విజయాలను ప్రజలకు చేరవేసేందుకు తిరుపతిలో 3 రోజుల ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ తెలిపారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో 3 రోజుల ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంట్ బీజేవైఎం కమిటీ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిందని, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువత, మహిళల సంక్షేమ చర్యలకు ప్రత్యేక స్టాళ్లు ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ విచ్చేసి 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపచేసిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీకి దక్కిందని అన్నారు. రానున్న రోజులలో ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనునిత్యం శ్రమిస్తున్నారని, ప్రజలంతా మోడీ నాయకత్వాన్ని మరింత బలపరచాలని ఈ సందర్భంగా కోరారు. ప్రగతి పరంలో భారతదేశాన్ని జెట్ స్పీడ్ వేగంతో తీసుకుపోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల ప్రధానమంత్రిగా అవినీతి రహిత పరిపాలన అందిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకుపోతున్నారు. మీరు గారు గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రంగాల్లో నిధులు కేటాయిస్తూ పోలవరం కానీ, అమరావతి కానీ, రోడ్స్కి కానీ, పోర్ట్స్కి కానీ, ఇలా రైల్వేస్కి కానీ అన్ని రంగాలకి నిధులు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ని అగ్ర భాగంలో నుంచి దిశగా నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు పార్థసారథి మరియు యువ మోర్చా బృందం కలిసి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలనలో ఎన్డీఏ యొక్క ప్రభుత్వ హయాంలో దేశం మొత్తం మీద జరిగినటువంటి అభివృద్ది కార్యక్రమాల యొక్క వివరాలను ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 12 ఏళ్ల సుపరిపాలన మోడీ గారి నాయకత్వంలో నడిచినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిందని చెప్పి తెలియజేయడానికి ఒక మంచి కార్యక్రమం పార్టీ చేపట్టడం జరుగుతోంది. శ్రీ కావమ్మ మారయ్య ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ పిలుపునిచ్చారు. తిరుపతి నెహ్రూ నగర్ జ్యోతి డ్యాన్స్ దగ్గర కావమ్మ గుడి దగ్గర ఈరోజు వార్షికోత్సవాల్లో భాగంగా తెల్లారితో మహా అభిషేకం, నైవేద్యం అన్నీ జరిగినాయి. సాయంత్రం 5 గంటలకి కళ్యాణోత్సవం జరుగుతుంది. అదే రాత్రి 9 గంటలకి బుర్రకథ ఉంటుంది. 6-7 గంటలకి అన్ని తిరుమాడ వీధులు అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. దీనికి అందరూ తిరుపతి చుట్టుపక్కల భక్తులు, పురోహితులు అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. బ్రహ్మాండ నాయక ఆదిమధ్యాంతరహితిని సర్వశక్తి స్వరూపిణి అయిన కావమ్మ మారయ్య దేవస్థానమునందు వార్షికోత్సవ సందర్భంగా సాయంత్రము 4 గంటలకి కళ్యాణ మహోత్సవము రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత 9 గంటలకి తిరుమాడల ఉత్సవ కార్యక్రమము, అట్లానే అదే సమయంలో అమ్మవారి యొక్క హరికథ కాలక్షేప కార్యక్రమం, బుర్రకథ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 50 మంది భక్తాదులందరూ విచ్చేసి ఈ కావమ్మ మారయ్య కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరటమైనది. శుభం భూయాత్. ఈరోజు కావమ్మ మారయ్య
కార్యక్రమం బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు తొలి రోజు శుక్రవారం ఉదయం వినాయక స్వామి అభిషేకంతో ప్రారంభమై రెండోది గోమాతతో అభిషేకాల కార్యక్రమం మొదలైనాయి. ఈరోజు సాయంకాలం 5 గంటలకి కావమామారయ్య అమ్మవార్లకి కళ్యాణం జరుగుతుంది. కావున చుట్టుపక్కల ఉన్నవారు వచ్చేసి ఈ కళ్యాణోత్సవం పాల్గొని అమ్మవారి బాధ్యులు కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు రాత్రి 7 గంటలకి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 9:30కి అమ్మవారి బుర్రకథ కార్యక్రమం మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థ నిలబెట్టడం గురించి, ఈ వ్యవస్థ నిలబెట్టే దాంట్లో వాడు ముందుండడా ఈడు ముందుండడా వాడా నేనా ఈడీ పేరు వస్తుందా ఆడీ పేరు వస్తుందా కాదు. రేపు ఏ పేరు వచ్చినా ఏపీ పీటీడీ ఏపీఎస్ఆర్టీసీ జేఏసీకి మాత్రమే పేరు వస్తుంది. ఆర్టీసీ నిలబడుతుంది. ఆ దీనిలో మనందరం ముందుండాలని చెప్పి ఈ చిత్తూరు ఓల్డ్ చిత్తూరు తిరుపతి కడప జిల్లాలకు సంబంధించిన నాయకులు ఎలాంటి వాళ్ళు తెలుసు కదా. ఉత్తరాంధ్ర అంటే అమాయకులు, విజయవాడ కోస్తా అంటే ఎలా ఉంటుందంటే మంచి తెలివితేటలు ఉంది కానీ వాడాల్సిన టైంలో వాడు. ఇవాళ పౌరుషం ఎక్కడైనా పౌరుషానికి నిలబడేటువంటి క్యాడర్ ఎక్కడ ఉందంటే ఇవాళ రాయలసీమలో ఏదైతే పౌరుషానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ రాయలసీమ కార్యకర్తలుగా ఈ ఉద్యమానికి ముందుండాలి, నడిపించాలి, ఒకే మాట మీద రావాలి, ఒకే మాట మీద రావాలి. ఎక్కడ చూసిన వాళ్ళని చూడండిరా అక్కడ చూడండిరా అనే పరిస్థితి ఇవాళ నడవాలని చెప్పి ఈ జోన్లో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో హాజరైనటువంటి మీ అందరికీ యాత్ర చేసిన నాయకత్వానికి, డయాస్పాన్ నాయకత్వానికి మరొకసారి జేఏసీ కన్వీనర్గా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ, అప్పటిదాకా ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు 5 కోట్లు 7 కోట్లు 10 కోట్లు అట్లా. 2001లో మనం 24 రోజులు సమ్మె చేశాము. మీ అందరికీ బాగా తెలిసే గుర్తే ఉంటుంది. ఫస్ట్ టైం ఆర్టీసీలో ఫిట్మెంట్ సాధించాం. అప్పటిదాకా ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు 5 కోట్లు 7 కోట్లు 10 కోట్లు అట్లా. అందరూ ముక్తకంఠంతో ఐకమత్యంగా పోరాటం చేయడం వల్ల ఫిట్మెంట్ కూడా తెచ్చుకోవడం జరిగింది. పరిష్కరింప చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో జేఏసీని ఏర్పాటు చేసుకున్నాము. ఆ ఆలోచనను క్రింది స్థాయిలో అమలు పరిచి ఈ జేఏసీ రాష్ట్ర నాయకత్వానికి బలాన్నిచ్చి అటు ప్రభుత్వం దగ్గర యాజమాన్యం దగ్గర మాట్లాడే శక్తిని ఇవ్వాలంటే క్రింది స్థాయిలో పనిచేస్తున్న మీకు మాత్రమే అది సాధ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన సంక్షేమ ప్రస్థానంలో సరికొత్త చరిత్ర అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎం రాంప్రసాద్ రెడ్డి పీవీకేఎన్ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపం పథకం కింద మహిళలకే మరో అవకాశం. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చారా లేదా? ఇస్తే జోష్ ఉండేది. నాకు తెలిసి బ్యాంకులో వేస్తున్నారు కాబట్టి మీకు ఆనందం కలగలే. చేతికి ఇస్తే పెన్షన్ ఇచ్చినట్టు ఆనందం కనిపిస్తుంది. బ్యాంకులో వేస్తే లెక్క కూడా చూసే ఓపికలే. బలంగా చప్పట్లు కొట్టి దీపం పథకం ఇచ్చినందుకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే అన్ని మహిళలకే. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించింది. ప్రతి గ్రామానికి అభివృద్ధి అన్నటువంటి ఆనవాళ్ళని పరిచయం చేసింది. ప్రతి యువకుడికి ఆశ అనే నమ్మకాన్ని కలిగించింది. ప్రతి పట్టణానికి అభివృద్ధి నగిశీలు చెక్కి నగరం అంటే ఇలా ఉండాలని ఈ రోజు మా జగన్మోహన్ పొగుడుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంపూర్ణ సహకారంతో చిత్తూరు నగరానికి నయా నగిశీలు చెక్కితే అందమైన నగరంగా ఏర్పడుతూ ఉంది. రాష్ట్ర స్థాయిలో మనం చూస్తే పరిశ్రమలు అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మీరు అభివృద్ధిలో చూస్తే నారా లోకేష్ గారు ఎట్లాంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. దీనివల్ల మన పిల్లలకి ఉద్యోగం కలుగుతుంది, తర్వాత ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండలంలో వరుస ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలోని వానియంబాడికి చెందిన ఆర్ గాడ్విన్ మోసెస్ అలియాస్ గార్డిష్, ఎస్ మురుగన్, వి విఘ్నేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు బంగారుపాలెం, పలమనేరు పరిసర ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి 181.5 గ్రాముల బంగారం,
307 గ్రాముల వెండి, 2.5 లక్షల రూపాయల విలువైన కారు, 50,000 రూపాయల విలువైన స్కూటీతో పాటు మొత్తం 27.80 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని శనివారం విడుదల చేయనుంది. రైతుల పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం లింగంగుట్ల గ్రామంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో మొత్తం 46,85,838 రైతు కుటుంబాల ఖాతాల్లో 3,125.47 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. ఇందులో 45,69,817 మంది భూ యజమాని రైతులు, 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తున్న ఆర్ఓఎఫ్ఆర్ రైతు కుటుంబాలు ఉన్నాయి. ఈ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 2,342.92 కోట్ల రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వం వాటా 782.55 కోట్ల రూపాయలుగా ఉంది. టీటీడీ ఉద్యోగుల్లో పనిభారం పెరుగుతోంది. కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో అధికారుల్లో ఒత్తిడి అధికమైంది. టీటీడీలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. కొన్ని కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని పోస్టుల్లో కింద స్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో పలు విభాగాల్లో పనిభారం పెరిగింది. ఆ ప్రభావం అభివృద్ధి పనులపై పడింది. ఇంజనీరింగ్ విభాగాన్ని పరిశీలిస్తే ఏటా 475 కోట్ల రూపాయల మేర పనులు చేపడతారు. 2 నెలల క్రితం ఈ విభాగానికి చెందిన 5 అధికారులు పనిభారం తట్టుకోలేక బీఆర్ఎస్ తీసుకున్నారు. ప్రస్తుతం SE1, SE2, SE3 పోస్టులకు సంబంధించి ఈఈలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన శ్రీవారి ఆలయాల నిర్మాణాలు ముందుకు కదలడం లేదు. గత 2 ఏళ్లలో అనేక పనులకు బోర్డు ఆమోదముద్ర వేసినా పలు చోట్ల పనులే ప్రారంభం కాలేదు. సీఎం చంద్రబాబు సూచనతో ఐటీ విభాగం కమాండ్ కంట్రోల్ను బలోపేతం చేసినా భవిష్యత్తులో మరింత పటిష్టమైన వ్యవస్థను రూపొందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో డిప్యూటీ జీఎంగా ఈఈకి అదనపు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ ఈఈకి ఈడీపీ మేనేజర్గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఏఈఓను కీలకమైన పోస్టులో నియమించారు. దీంతో పనులు అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. ఎస్వీబీసీ ఛానల్కు సీఈఓ లేరు. తిరుపతి జేఈఓ ఈ బాధ్యతలు చూస్తున్నారు. ప్రభుత్వం నియమించాల్సిన చైర్మన్, డైరెక్టర్ పోస్టుల భర్తీ చేయలేదు. పబ్లికేషన్స్ విభాగంలోనూ ఖాళీలున్నాయి. ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి పోస్టులోనూ పూర్తిస్థాయి అధికారి లేరు. శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్, దాస సాహిత్య ఇలా పలు ప్రాజెక్టులకు అధికారులు కరువయ్యారు. విద్యా విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువ. వీరిని రెగ్యులరైజ్ చేయాలని తీర్మానించినా అమలు చేయలేదు. మరికొంతమంది పదోన్నతులు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి లోటుపాట్లను సరిచేయకుంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముంది. ప్రభుత్వం ఇప్పటికైనా టీటీడీ అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. తిరుమలలో గదుల కేటాయింపు ఎంతో కీలకం. ఇక్కడ 3 డిప్యూటీ ఈవోలు ఉండాలి. కానీ R1, R2, R3లను ఒకరే చూసుకుంటున్నారు. వీఐపీ తాకిడి ఉంటే R1కు ఒక డిప్యూటీ ఈవో తప్పనిసరిగా ఉండాలి. కానీ సిబ్బంది కొరతతో ఒకరికే అన్ని బాధ్యతలు కట్టబెట్టారు. విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్లోని ఆలయాల్లో డిప్యూటీ ఈవోల స్థానంలో ఏఈఓలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీవారి ఆలయానికి సూపరింటెండెంట్ అధికారికి బాధ్యతలు అప్పగించారు. కన్యాకుమారి, జమ్మూ, ఒడిశా ప్రాంతాల్లోనూ సిబ్బంది లేక కింద స్థాయి సిబ్బందికి బాధ్యతలు కట్టబెట్టారు. తిరుమల కళ్యాణ కట్టకు డిప్యూటీ ఈవో లేరు. ఏఈఓకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించి నడిపిస్తున్నారు. అన్నప్రసాదాలకు సరుకుల సేకరణ విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,50,300 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,451 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,41,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 246 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఉక్రెయిన్ దాడులతో రష్యా ఉక్కిరిబిక్కిరి, మాస్కోలో బ్లాక్ రెయిన్. రక్షణ రంగంలో భారత్ సరికొత్త రికార్డు. 1.78 లక్షల రూపాయల కోట్లకు చేరిన ఉత్పాదకత 5 ఏళ్లలోనే రెట్టింపు. అన్నదాతలకు శుభవార్త. సుఖీభవ నిధులు విడుదల. రైతుల ఖాతాల్లో 3,125 కోట్ల రూపాయలు జమ. టీటీడీని వెంటాడుతున్న సిబ్బంది కొరత. పలు విభాగాల్లో పెరిగిన పనిభారం. నత్తనడకన అభివృద్ధి పనులు. చిత్తూరులో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల ప్రగతి సభ. 4,000 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం, అభివృద్ధి. ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడి. శ్రీవారి అన్న ప్రసాదంలో 7 వెరైటీల పప్పులు. వివిధ ప్రాంతాలకు చెందిన పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష. కపిల తీర్థంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.